సై ఎక్స్పీరియన్స్ ఏంటి ఇప్పుడు యాక్చువల్గా అది అప్పటికున్న హీరో మార్కెట్ కానీ దానికి ఏవేగా అంటే బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ అనేవి లేకుండా, సో ఒక విధంగా చెప్పాలంటే సినిమా సక్సెస్ బట్ బడ్జెట్ ఫెయిల్యూర్. సో ఆ సినిమా మేకింగ్లో అంటే లైక్ వన్ గుడ్ థింగ్ అప్పటికి ఏంటంటే లైక్ రాజమౌళి గారు వాంటెడ్ టు డూ అన్ ఎక్స్ట్రీమ్లీ స్టైలిష్ ఫిల్మ్ అండి. లైక్ అంటే లైక్ అప్పటికి లైక్ యూ వాంట్ టు డూ డిఫరెంట్ ఫిల్మ్ దెన్ స్టూడెంట్ నెంబర్ 1 అండ్ సింహాద్రి తర్వాత ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ, ఒక స్టైలిష్ సినిమా తీయాలని ఇట్ వాజ్ హిస్ థింగ్. సో అండ్ రగ్బీ సినిమా చేయాలని, స్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్ చేయాలని. సో ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్ అండి. లైక్ సో అలా లైక్ సో దట్ వాజ్ అంటే ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం ఈవెన్ హెయిర్ స్టైల్ కానివ్వండి, లైక్ ఈజ్ కాస్ట్యూమ్స్ కానివ్వండి, అన్నీ కూడా చాలా స్టైలిష్గా ఉంటాయండి. సో ఈవెన్ మేము తీసుకున్నప్పుడు కూడా లైక్ కాస్టింగ్ కూడా చాలా కొత్తలను తీసుకున్నామండి. సో నౌ దే ఆర్ సో మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్ నౌ. ఆ సినిమాకి కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది సినిమాలు చేస్తున్నారు. సో అలా లైక్ ఎక్స్ట్రీమ్లీ స్టైలిష్ ఫిల్మ్ చేయాలని, సో లైక్ రైట్ ఫ్రమ్ డే 1 దట్ వాజ్ ద ఛాలెంజ్ ఇన్ దట్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీ కుడ్ ఫుల్ఫిల్ ఇట్ అండి. దట్ వాజ్ లైక్ అంటే ఫన్ అండి ఆ సినిమా అంతా. ఇట్ వాజ్ లైక్ టోటల్ ఫన్ షూటింగ్ దట్ ఫిల్మ్. అంటే ఎవ్రీ డే బికాస్ అంటే ద ఎనర్జీ వాజ్ వెరీ వెరీ హై. సో మెనీ యంగ్ కిడ్స్ వేర్ దేర్ అండ్ లైక్ వీ వేర్ యంగ్. సో ఇట్ లైక్ అంటే ఒక ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ లైక్ ఫన్ ఫిల్డ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ షూటింగ్ సై అండి. సో లైక్ అంటే నాకు కూడా ఏంటంటే కొత్తగా లైక్ ఓకే లైక్ అడిగితే లైట్ వస్తుంది, అడిగితే కెమెరా వస్తుంది, లెన్స్ వస్తుంది, జిమ్ ఏది అడిగినా కూడా ఎక్విప్మెంట్ వస్తుంది. సో లైక్ ఇంకా బాగా చేయొచ్చు అలాంటివి. సో అలా లైక్ ఇట్ వాస్ ఫన్ అండ్ ఛాలెంజింగ్ ఇన్ బోత్ వేస్. సో ఆ తర్వాత ఛత్రపతి హ్యాపెండ్ అండ్ దెన్ యమదొంగ హ్యాపెండ్. దెన్ ఇంకా ఛత్రపతికి యమదొంగ మధ్యలో విక్రమార్కుడు మిస్ అయ్యారు కదా మీరు? అవునండి. అట్ దట్ టైమ్ ఐ వాజ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అశోక్ అనే సినిమా, లైక్ ఎన్టీఆర్ గారిది, లైక్ సురేందర్ రెడ్డి గారు. సో లైక్ సో ఆ టైంలో ఐ వాజ్ డూయింగ్ దట్ ఫిల్మ్. సో ఐ కుడెంట్ డూ దిస్ ఫిల్మ్ అండి. సో లైక్ ఐ రియలీ ఎంజాయిడ్ డూయింగ్ అశోక్ ఆల్సో. లైక్ అంటే దాంట్లో అశోక్లో ఏంటంటే లైక్ ఫస్ట్ టైం సూపర్ 35లో షూట్ చేసాము. దెన్ ఫస్ట్ టైం ఫుల్ ఫిల్మ్ డిఐ చేసాము. సో దట్ వాజ్ లైక్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఆన్ ఇట్. అంటే విజువలీ కొత్తగా చేసే స్కోప్ ఆ సినిమాలో ఐ గాట్ ఇట్ అండ్ ఐ గ్రాబ్ ఇట్ విత్ బోత్ హ్యాండ్స్ అనమాట. చాలా పుష్ చేసి సినిమా మనం డిఐ చేయాలి, సూపర్ 35లో చేయాలి అది అని డైరెక్టర్ని హీరోని చాలా పుష్ చేసి వీ ట్రై టు డూ ఇట్. సో నవ్ ఇఫ్ యూ సీ ఏ సినిమా అయినా కంపల్సరీ డిఐ చేస్తున్నారు యాక్చువల్లీ. అంటే డిఐలో నాకేంటంటే లైక్ ఇట్ కలర్స్తో మనం చాలా ఆడుకోవచ్చండి, లైక్ విచ్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ నార్మల్. ఆ టైంలో గ్రేడింగ్ చేసేవాళ్ళం. ఆ గ్రేడింగ్లో మనము లైక్ ఓన్లీ ఆర్జీబీ కలర్స్ అండ్ బ్రైట్నెస్ డార్క్నెస్ చేసి, దీంట్లో ఏంటంటే ఏమన్నా చేయొచ్చు. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది, లైక్ అంటే రాజీవ్ ఫ్రెండ్ ఉంటాడు ఎన్టీఆర్కి. సో ఆయన చనిపోతాడు. సో ఆ సీక్వెన్స్ అంతా ఏంటంటే సో హోల్ అంతా బ్లాక్ అండ్ వైట్ చేసి ఓన్లీ రక్తం అంతా రెడ్ కలర్లో. సో అలాంటివన్నీ లైక్ అంటే మనం ఫోటోషాప్లో ఎలా చేయగలుగుతాం అలాంటివన్నీ లైక్ వీ ట్రై టు ఎక్స్పెరిమెంట్ ఇన్ దట్ ఫిల్మ్. అండ్ ఆ సినిమాకి లైక్ ఐ గాట్ వెరీ గుడ్ రికగ్నిషన్ అండి. లైక్ అంటే లైక్ అశోక్ వాజ్ టాక్డ్ అబౌట్ ఫర్ సినిమాటోగ్రఫీ. అంటే ఇంట్రొడక్షన్ రెయిన్ ఫైట్ ఎన్టీఆర్ గారిది కానివ్వండి, ఎక్స్ట్రీమ్ స్లో మోషన్ షాట్స్. సో దేవర్ లైక్ రియలీ అంటే ఒక సినిమాటోగ్రఫర్కి మంచి రికగ్నిషన్ తెచ్చిపెట్టిన సినిమా అండి అది. సో దెన్ ఆఫ్టర్ దట్ దెన్ అరుంధతి హ్యాపెండ్, మగధీర, యమదొంగ అలాంటివి